హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మంచిగా టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సాంబారు ఎటువంటి పప్పుల్లోకైనా సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంటుంది. వంకాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒకసారి అందరూ ట్రై చేయండి. నేనైతే ఈ వంకాయ వేపుడు కోసం 250 గ్రాముల వంకాయలను తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు నల్లగా అవ్వకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, ఉద్దిబేళ్ళు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత వంకాయలన్నిటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వంకాయ ముక్కలను కట్ చేసుకోవచ్చు. నేనైతే పొడవుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న వంకాయ ముక్కలను సాల్ట్ వాటర్లో వేయడం వలన వంకాయలు అనేది కలర్ మారకోకుండా ఉంటుంది. వంకాయ ముక్కలన్నిటిని బాగా కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకుంటున్న ఆనియన్ ముక్కల్లోకి ఈ వంకాయలన్నిటిని వేయాలి. వంకాయలన్నీ మెత్తగా అవ్వకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వంకాయలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వలన వంకాయలు అనేటివి మెత్తగా అవ్వకోకుండా బాగా క్రిస్పీగా వస్తుంది. వంకాయలన్నిటిని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 minutes వేయించుకోవాలి. తర్వాత వంకాయ ఫ్రైలకి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. 2 స్పూన్లు ధనియాలు, ఒక చిన్న సైజ్ అంతా ఉల్లిపాయ రెమ్మలు, జీలకర్ర, 2 స్పూన్ల కారం పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేసుకొని పెట్టుకున్న పౌడర్ను వంకాయ ఫ్రైలో వేసుకోవడం వలన వంకాయ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది. వంకాయ ఫ్రైకి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా వంకాయ ఫ్రైని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. అడుగు మాడుకోకుండా ఉండడం కోసం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వంకాయ ఫ్రైని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ను వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు వేపుకోవాలి. ఎందుకంటే ముందే మనం అన్ని పచ్చియే వేసాం కాబట్టి ఆ పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి. అంటే ఆయిల్లో బాగా వేగాలి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వలన వంకాయ ఫ్రై అనేది పచ్చివాసన రాకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకున్నామంటే వంకాయ వేపుడు రెడీ. ఇది డైరెక్ట్ రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. లేదా సాంబారు, పప్పుచారు, టమోటా పప్పులేకి కూడా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ రెసిపీ అందరూ తప్పకుండా ట్రై చేయండి.